హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేటప్పటికి క్యాబేజీ శనగపప్పు ఫ్రై అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేటప్పటికి ఆల్రెడీ నేను క్యాబేజీని తీసుకుని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. శనగపప్పుని తీసుకుని ఆల్రెడీ 1 అవర్ బిఫోరే నానబెట్టుకున్నానండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఫస్ట్ నేను తాలింపు దినుసులు వేసుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకొని లైట్గా తాలింపుని ఫ్రై చేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను కాబట్టి ఎండుమిరపకాయ అనేది యాడ్ చేయట్లేదండి. కావాలంటే మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. తాలింపు అనేది లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తాలింపు అనేది ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదండి, ఆ శనగపప్పును యాడ్ చేసుకోవాలండి. శనగపప్పును యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. తాలింపు అనేది ఇలా వేగిపోయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ ఉంది కదండి, ఆ క్యాబేజ్ని దీంట్లో యాడ్ చేసేసుకోవడమేనండి. కింద తాలింపు ఆ క్యాబేజ్ మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా క్యాబేజు ఆ తాలింపు మొత్తం మిక్స్ అయిపోయేటట్టు కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. దీంతో పాటే నేను ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి. ధనియాలు, జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి ఫ్రైలోకి. యాడ్ చేసిన తర్వాత నీట్గా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం మిక్స్ చేసుకుని అది ఫ్రై అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవడమేనండి. ఒకవేళ క్యాబేజీ కర్రీ అనేది ఎవరైనా తినకపోతే కనుక, చిన్నపిల్లలు ఎక్కువ తినడానికి ఇష్టపడకపోతే కనుక ఇలా క్యాబేజీ శనగపప్పు ఫ్రై కింద ఇలా చేసి పెడితే కనుక వాళ్ళు కూడా ఇంచక్కా తింటారండి. ఇలా మొత్తం క్యాబేజ్ అనేది ఫ్రై అయిపోయిన తర్వాత మీరు కావాలనుకుంటే ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి. లేదు మాకు ముందుగానే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా సరిపోద్ది అనుకుంటే ఓకే, లేదంటే యాడ్ చేసుకోవచ్చండి. రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ రెండింటిలోకి మనకి క్యాబేజ్ శనగపప్పు ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.